హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ కౌన్సిలింగ్కి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లోనా ఆఫ్లైనా, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకునే ముందు ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్స్కి వెళ్ళండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీ ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్, సెకండ్ వన్ వచ్చేసి హాల్ టికెట్, థర్డ్ వన్ వచ్చేసి ఇంటర్ మార్క్స్ మెమో, ఫోర్త్ వన్ ఎస్ఎస్సి మెమో, ఫిఫ్త్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. ఈ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ వచ్చేసి ఇప్పుడు మీ ఇంటర్ కాలేజ్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సిక్స్త్ స్టడీస్ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to ఇంటర్మీడియట్, 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ అంటే బోనోఫైడ్స్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓసీ వాళ్ళకి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ కావాలంటే మీరు మీ సేవ లేదా గ్రామ సచివాలయం నుంచి లేటెస్ట్ తీసుకోండి. ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి ఎగ్జామ్స్ రాస్తారు చూడు, వాళ్ళని ప్రైవేట్ క్యాండిడేట్స్ అంటారు. వాళ్ళు 7 years ఏపీలోనే ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 8th వన్ వచ్చేసి ఓన్లీ ప్రైవేట్ క్యాండిడేట్స్, రెగ్యులర్ కాదండి, రెగ్యులర్ క్యాండిడేట్స్కి కాదు. 9th వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రెసిడెంట్ సర్టిఫికేట్, రెసిడెంట్స్ ప్రూఫ్ ఆఫ్ ఫాదర్ ఆర్ మదర్, పీరియడ్ ఆఫ్ 10 years ఎక్స్క్లూడింగ్ పీరియడ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అవుట్ సైడ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రమ్ తహసీల్దార్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. ఎవరైనా కర్ణాటక, తెలంగాణ వాళ్ళు ఏపీలో ఉంటే మీరు వచ్చేసి 10 years ఏపీలోనే ఉన్నట్టు రెసిడెంట్ సర్టిఫికేట్ తీసుకోవాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది 1/1/2021 అంటే లేటెస్ట్ అయిన 2021 సంవత్సరం తర్వాత తీసుకున్నది ఏదైనా ఓకే. ఎవరైనా మైగ్రేట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఇవి మీకు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైనా ఆఫ్లైనా అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే అయిపోతుంది. ఓన్లీ స్పెషల్ స్టూడెంట్స్ మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, కేస్ 1 ఏంటి, సర్టిఫికేట్స్ వేర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ ద వెబ్ సర్వీసెస్, నో చేంజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా. అంటే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఓకే అయిపోతే మీరు వెళ్ళవలసిన అవసరం లేదు. సర్టిఫికేట్స్ ఆర్ ఆల్రెడీ వెరిఫైడ్ త్రూ ద వెబ్ సర్వీస్ ఇఫ్ చేంజ్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద డేటా. మీరు అప్లోడ్ చేసిన డేటాలో ఏమైనా చేంజ్ కావాలంటే దానికి రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది మళ్ళీ అప్లోడ్ చేయవలసి వస్తుంది. మీరు కూడా వెళ్ళవలసిన అవసరం లేదు. ఎవరు వెళ్ళాలి అంటే క్యాండిడేట్స్ ఊజ్ డేటా ఈజ్ నాట్ వెరిఫై త్రూ ద ఆన్లైన్లో మీకు వెరిఫై అవ్వట్లేదు, ఏమైనా ప్రాబ్లం వస్తే మీరు వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, స్పెషల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు, వీళ్ళు ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్, పీడబ్ల్యూడి, వీళ్ళు స్పెషల్ కేటగిరీ వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి. అండ్ మీకు ఆన్లైన్లో వెరిఫికేషన్ అవ్వట్లేదు, ఏదైనా ప్రాబ్లం వస్తుంది అంటే వాళ్ళు మాత్రమే వెళ్ళాలి, అందరూ వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఆన్లైన్లోనే అప్లై చేస్తే అయిపోతుంది. ఇవి కావాల్సిన సర్టిఫికేట్స్. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.